ఇది ఒక జరిగిన కథ. శోభన్ బిగ్ బజార్లో షాపింగ్ చేస్తున్నట్టండి. క్యాషియర్తో ఒక 6 సంవత్సరాల బాబు వాదిస్తున్నాడు. ఏమని? ఆ బొమ్మకు నేను ఇచ్చిన డబ్బులు సరిపోతాయి అని. కానీ క్యాషియర్ చాలా బాబు అంటున్నాడు. అప్పుడు ఆ పిల్లాడు శోభన్ కేసు తిరిగాడు. అంకుల్, ఈ డబ్బులు ఆ బొమ్మకు సరిపోవా, మీరు లెక్క పెట్టండి అన్నాడు. అప్పుడు దగ్గరికి వెళ్ళిన శోభన్ డబ్బులు లెక్క పెట్టాడు. నీకు తెలుసు కదా సరిపోవని అన్నాడు. ఈ బొమ్మ నువ్వెవరికి ఇస్తావు అని అడిగాడు. మా చెల్లికి ఇవ్వాలి, మా చెల్లికి ఇదంటే చాలా ఇష్టం. అమ్మ చెల్లి దగ్గరికి వెళ్తోంది, అమ్మకి ఇచ్చి పంపిద్దామని. వాడి కళ్ళల్లో నీళ్లు. చెల్లి దేవుడి దగ్గరికి వెళ్ళింది, అమ్మ కూడా వెళ్తుందట, మా నాన్న చెప్పాడు. అమ్మతో చెల్లికి బర్త్డే గిఫ్ట్ పంపిద్దామని. శోభన్ గుండె జల్లుమంది. నేను అమ్మను వెళ్ళొద్దు, నన్ను విడిచి అన్నాను, కానీ వెళ్ళిపోతోంది అన్నాడు నాన్న. నేను బొమ్మ కొనుక్కొని వచ్చే వరకు ఉండమని అన్నాను. చూడండి అంకుల్, ఇది నా ఫోటో, ఇది పట్టుకెళ్ళి చెల్లికి చూపించి నేను తనకిచ్చిన బర్త్డే గిఫ్ట్ ఇమ్మని చెప్తాను అమ్మతో. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం, కానీ నాతో ఉండదట, చెల్లి దగ్గరికి వెళ్ళిపోతుందట. శోభన ఆ పిల్లాడితో ఇంకోసారి లెక్క పెడదామా, ఇందాక సరిగా లెక్క పెట్టలేదేమో అంటూ ఆ పిల్లాడు చూడకుండా తన దగ్గర డబ్బు కలిపి లెక్క పెట్టాడు. ఆ బొమ్మ ఖరీదు కంటే కూడా ఎక్కువ డబ్బులు ఉన్నాయి. థ్యాంక్ యూ గాడ్, నాకు కావాల్సిన డబ్బునిచ్చావు అన్నాడు శోభన్ వైపు చూసి. నేను రాత్రి దేవుణ్ణి అడిగాను చెల్లికి బొమ్మ కొనడానికి డబ్బులు ఇవ్వమని. అమ్మకు తెల్ల గులాబీలు ఇష్టం, అవి కొనడానికి కూడా డబ్బులు ఇమ్మని అడగలేకపోయాను, కానీ దేవుడిచ్చాడు. అమ్మకి తెల్ల గులాబీలు అంటే ఎంత ఇష్టమో. షాపింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న శోభన్ మనసంతా కూడా ఆ పిల్లాడే. సడన్గా శోభన్ గుర్తొచ్చింది 2 రోజుల క్రితం ఈనాడులో చదివిన న్యూస్. మధ్యలో కారును ఢీకొట్టిన ట్రక్, పసిపాప మరణం. కోమాలో తల్లి. తనకు బిగ్ బజార్లో కనపడిన పిల్లాడు అతనేనా? 2వ రోజు ఉదయం పేపర్లో మరణించిన తల్లి అంటూ వివరాలు కనిపించాయి. శోభన్ ఆగలేకపోయాడు. వివరాలను బట్టి అక్కడికి తెల్ల గులాబీల గుత్తి పట్టుకుని వెళ్ళాడు. ఆమె గుండెల మీద పిల్లాడి ఫోటో, అతడు కొన్న బొమ్మ, ఆమె చేతిలో తెల్ల గులాబీ. కన్నీళ్లను ఆపుకోవటం ఎవరి వల్ల కాలేదు. మద్యం మత్తులో ఒక డ్రైవర్ కొన్ని క్షణాల్లో చేసినటువంటి యాక్సిడెంట్ ఆ పిల్లాడికి చెల్లిపై ఉన్న ప్రేమని, అమ్మని రెండూ దూరం చేసింది. అందుకనే ప్లీజ్ డు నాట్ డ్రింక్ అండ్ డ్రైవ్. మీరు ఆ రోజు తాగాలి అనుకుంటే మొత్తం డ్రైవ్ మానేసి ఇంట్లో పడుకొని హాయిగా తాగేసి పడుకొని పొద్దున్నే లేగండి. అంతేగాని మీరు తాగేసి నేను నడపగలుగుతాను, నేను స్టడీగా ఉంటాను, నేను డ్రైవ్ చేయగలుగుతాను అని మాత్రం చేయకండి. ఇతరుల జీవితంతో చెలగాటం ఆడకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.